హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే నీరజ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే నీరజ తన ల్యాప్టాప్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తూ తన ఫిజికల్ నీడ్ కోసం ఒక టాయ్ని ఆర్డర్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. నీరజ ఒక పెద్ద కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీలో ఉన్న ఒక లవర్స్ జంట నీరజని బయటికి వెళ్ళడానికి ఇన్వైట్ చేస్తారు. అయితే నీరజ మాత్రం నేను రాను, మీరు వెళ్ళి రండి, ఇంకా ఎంతకాలం ఇలా పెళ్లిళ్ళు చేసుకోకుండా తిరుగుతూ ఉంటారో అని అంటుంది. నీరజ ఎవరితోనూ కలవకుండా ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నీరజ అలెక్స్ అనే ఒక వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో స్టే చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లో పవర్ కూడా ఉండదు. దాంతో అలెక్స్ నీరజాని చూసి ఇన్వర్టర్ కొనుక్కుందామని ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను అని అంటాడు. ఇంతలో హీరోయిన్ ఒక క్యాండిల్ వెలిగించుకుని వచ్చి చీకట్లో రొమాన్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. అలా చాలా హ్యాపీగా సంతోషంగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే పాపం కొంతకాలానికే అలెక్స్ ఒక ఇన్సిడెంట్ లో చనిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలెక్స్ చనిపోయి 2 సంవత్సరాలు అయి ఉంటుంది. అయినా నీరజ మాత్రం సెకండ్ మ్యారేజ్ చేసుకోదు. ఎందుకంటే అలెక్స్ ప్లేస్ లో వేరే వాళ్ళని నీరజ అస్సలు ఊహించుకోదు. నీరజ లైఫ్ లో డబ్బు, ఆస్తి, నగలు అన్నీ చాలా ఎక్కువే ఉంటాయి. కానీ తన ఫిజికల్ నీడ్ కారణంగా తను కొంచెం డిప్రెషన్ లో ఉంటుంది. అంటే తన శారీరక కోరికల్ని తీర్చే వాళ్ళు లేరు అని చాలా డిప్రెషన్ లో ఉంటుంది. ఒకరోజు నీరజాని మీట్ అవడానికి నీరజ పేరెంట్స్ వచ్చి నీరజాని చూసి ఇంకా ఎన్ని రోజులు ఇలా సింగిల్ గా ఉంటావు, సెకండ్ మ్యారేజ్ చేసుకో అని చెప్తారు. అయితే నీరజ మాత్రం అలెక్స్ ప్లేస్ లో నేను ఎవరిని ఊహించుకోలేను, అందుకే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోను అని అంటుంది. నీరజ ఫాదర్ మాత్రం ఊర్లో నాకంటూ ఒక మర్యాద ఉంది, నా కోసం అయినా సెకండ్ మ్యారేజ్ చేసుకో. ఒక యంగ్ లేడీ ఒంటరిగా ఒక ఊర్లో జీవిస్తూ ఉంటే ఎవరైనా ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు రావచ్చు అని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటారు. నా మాట విను, నన్ను అర్థం చేసుకుని సెకండ్ మ్యారేజ్ చేసుకో అని చెప్తాడు. అయితే నీరజ మాత్రం వాళ్ళ నాన్నతో నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోను అని చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీరజ మదర్ నీరజని చూసి మీ నాన్న అర్థం చేసుకోడు, నువ్వు అర్థం చేసుకోవు, మధ్యలో నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటుంది. దాంతో నీరజ తన మదర్ ని చూసి అమ్మా నేను సెకండ్ మ్యారేజ్ అయితే మాత్రం చేసుకోను అని చెప్తుంది. ఎప్పట్లాగే నీరజ ఆఫీస్ కి వెళ్లి ప్రెజెంటేషన్ చేస్తూ ఉన్నప్పుడు నీరజకి వాళ్ళ నాన్న చెప్పిన ప్రతి విషయం గుర్తుకు వచ్చి తను ప్రెజెంటేషన్ ని సరిగ్గా చేయలేకపోతుంది. వెంటనే తన టీంలోని ఒక వ్యక్తి సరే మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి, నేను ఈ ప్రెజెంటేషన్ ఇస్తాను అని చెప్తాడు. నీరజ డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక ఫ్లవర్ మార్కెట్ కి వెళ్లి ఒక పర్టికులర్ ఫ్లవర్ ని తీసుకుంటుంది. రెగ్యులర్ గా నీరజ ఆ ఫ్లవర్ మార్కెట్ కి వెళ్లి ఫ్లవర్ ని కొనుక్కుని పార్క్ కి వెళ్తుంది. సేమ్ అదే విధంగా ఫ్లవర్ తీసుకుని ఆ పార్క్ కి వెళ్తుంది. తన ఫ్రెండ్ కి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పి తనకు ఉన్న డిప్రెషన్ గురించి మొత్తం తన ఫ్రెండ్ కి చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ నీరజాని చూసి అయితే నువ్వు ఒక సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వు అని చెప్తాడు. నీరజ ఫ్రెండ్ చెప్పిన విధంగానే నీరజ ఒక సైకాట్రిస్ట్ ని కలవడానికి వెళ్లి తన మనసులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ సైకాలజీ డాక్టర్ నీరజాని చూసి నీరజ పర్సనల్ డీటెయిల్స్ గురించి అడుగుతాడు. నీరజ ఆ డాక్టర్ ని చూసి నాకు నిద్ర రావడం లేదు, చాలా డిప్రెషన్ గా ఉంటున్నాను అని అంటుంది. దాంతో ఆ డాక్టర్ నీరజాని చూసి నువ్వు మంచి డీప్ స్లీప్ తీసుకుని ఎంతకాలం అయ్యింది అని అంటాడు. దానికి నీరజ నేను నా హస్బెండ్ ఉన్నప్పుడు మంచిగా నిద్రపోయాను అని చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ వెంటనే నీరజాని చూసి నీ హస్బెండ్ చనిపోయి ఎంతకాలం అవుతుంది, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడుగుతాడు. నీరజ వెంటనే డాక్టర్ ని చూసి నా హస్బెండ్ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, నా హస్బెండ్ బ్రతికి ఉన్నప్పుడు మేము చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అని అంటుంది. డాక్టర్ వెంటనే నీరజాని చూసి మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎలా ఉండేది అని అడుగుతాడు. నీరజ వెంటనే మా ఇద్దరిది లవ్ మ్యారేజ్, మా ఫిజికల్ రిలేషన్షిప్ కూడా చాలా ఆనందంగా ఉండేది అని అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ నీరజాని చూసి మరి 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అని అడుగుతాడు. నీరజ వెంటనే డాక్టర్ ని చూసి నేను అలెక్స్ ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను, అలెక్స్ ఇప్పటికీ నా జీవితంలోనే ఉన్నాడు, నేను అలెక్స్ కి ప్రామిస్ చేశాను అని అంటుంది.
అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ వెంటనే నీరజాని చూసి, అలెక్స్ ఇప్పుడు లేడు, మీరు నా మాట విని సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఆనందంగా ఉండండి అని అంటాడు. నీరజ మాత్రం అలెక్స్ ఇక్కడ బ్రతికి ఉండకపోవచ్చు, కానీ అలెక్స్ ఇంకా నా గుండెల్లో జీవిస్తూనే ఉన్నాడు, నేను మాత్రం సెకండ్ మ్యారేజ్ చేసుకోను అని అంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నీరజ జాగింగ్ కి వెళ్తుంది. అక్కడ కొత్తగా పెళ్లైన ఒక జంట హ్యాపీగా ఉండడం చూసి నీరజ తిరిగి మళ్ళీ తన ఇంటికి వస్తుంది. నీరజ వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు ఆ పని మనిషి కొంచెం లేటుగా రావడంతో నీరజ ఆ పని మనిషిని చూసి, అక్క చాలా లేట్ అవుతుంది, తొందరగా ఆఫీస్ కి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ ని రెడీ చెయ్యండి అని అంటుంది. దాంతో ఆ పని మనిషి కూడా ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసి ఆ తర్వాత మిగతా పని చేయబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న సోఫాలో పిల్లో ఒక యాంగిల్ లో ఉంటుంది. అలాగే టీ టేబుల్ మీద కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి. అక్కడే సిగరెట్ బాక్స్ కూడా ఉంటుంది. దాంతో ఆ పని మనిషి అక్కడ క్లీన్ చేయబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి నీరజ వచ్చి, అక్క మిమ్మల్ని ఆ ప్లేస్ ని టచ్ చేయొద్దు అని చెప్పాను కదక్క, నా హస్బెండ్ బ్రతికి ఉన్నప్పుడు సోఫాలో పిల్లోని అదే యాంగిల్లో పెట్టేవాడు, తను మ్యాగజైన్స్ ని ఆ టీ టేబుల్ మీద అలాగే పెట్టేవాడు, తనకి సిగరెట్స్ తాగే అలవాటు ఉంది, అందుకే సిగరెట్ బాక్స్ ని కూడా నేను ఆ టేబుల్ మీద పెట్టాను, వాటిని చూసినప్పుడల్లా నా హస్బెండ్ నాతోనే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది, అలాగే వాటిని చూసినప్పుడు నేను నా హస్బెండ్ కలిసి ఉన్నప్పటి మధుర క్షణాలని నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను, సో ప్లీజ్ వాటిల్ని మాత్రం టచ్ చెయ్యొద్దు అని అంటుంది. ఆ తర్వాత ఎప్పట్లాగే నీరజ ఆఫీస్ కి వెళ్లి తన ఫ్రెండ్ ని కలిసి తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ సైకాట్రిస్ట్ ని కలిసిన విషయాల గురించి చెప్తుంది. అలాగే సెకండ్ మ్యారేజ్ గురించి, ఫిజికల్ నీడ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆ వ్యక్తి నీరజాని చూసి, నా ఫ్రెండ్ డేటింగ్ యాప్ ని యూస్ చేస్తున్నాడని, అందులో ఎలాంటి కమిట్మెంట్స్ ఉండవని, అవసరమైతే ఒకసారి యూస్ చెయ్యండి అని చెప్తాడు. అలాగే హీరోయిన్ ఫోన్ లో ఆ డేటింగ్ యాప్ ని కూడా ఇన్స్టాల్ చేస్తాడు. కానీ నీరజాకి అసలు ఇష్టం ఉండదు. ఆ తర్వాత నీరజ మామగారు అదే అలెక్స్ ఫాదర్ కాల్ చేసి, మీతో ఒక విషయం మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రమ్మని పిలుస్తాడు. అయితే నీరజ మాత్రం నాకు చాలా వర్క్ ఉంది, నేను రాలేను అని చెప్తుంది. డ్యూటీ అయిన తర్వాత నీరజ ఇంటికి వచ్చి పడుకుంటుంది. కానీ తనకు మాత్రం నిద్ర పట్టక ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి. సరిగ్గా అదే టైంకి నీరజ వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. నీరజ వాళ్ళ అమ్మ ఫోన్ లో మాట్లాడుతూ, నీకు మీ నాన్న ఒక మంచి సంబంధాన్ని తీసుకుని వచ్చాడు, నీ గురించి అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పారు, అయినా సరే వాళ్ళు ఓకే అన్నారు అని నీరజ వాళ్ళ అమ్మ చెప్తూ పెళ్లి చేసుకోని అంటుంది. అయితే నీరజ మాత్రం ఎప్పట్లాగే నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. నీరజ వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. అలా నీరజ నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉన్న సమయంలో తనకి మార్నింగ్ ఇన్స్టాల్ చేసిన ఆ డేటింగ్ యాప్ గుర్తుకు వస్తుంది. దాంతో నీరజ ఆ యాప్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న అరుణ్ అనే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తుంది. ఇద్దరు కనెక్ట్ అవుతారు. తను చేసేది కరెక్టా రాంగా అనుకుని వెంటనే డాక్టర్ ని మీట్ అవడానికి నీరజ వెళుతుంది. నీరజ ఆ డాక్టర్ ని కలిసి, జస్ట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ నీడ్ కి ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండడం వ్యభిచారంతో సమానం కదా అని అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, వాళ్ళు సెక్స్ వర్కర్, బట్ నువ్వు అలా కాదు కదా అని వెంటనే అక్కడ ఉన్న ఒక బెండకాయని తీసుకుని, దీన్ని మనం పచ్చిగా కూడా తినవచ్చు, కానీ మనకు కట్ చేసుకుని కూర చేసుకుని తినాలి అని చెప్పి నేర్పించారు. కానీ ఫారెన్ లో వాళ్ళకు నచ్చిన విధంగా తింటారు. అంటే ప్రతి విషయం కూడా ఒక మనిషి పాయింట్ ఆఫ్ వ్యూను బట్టి మారిపోతూ ఉంటుంది అని ఆ డాక్టర్ చెప్తాడు. దాంతో నీరజ ఆలోచనలో పడుతుంది. నీరజ అలెక్స్ చనిపోయిన తర్వాత కూడా తననే గుర్తు చేసుకుంటూ తన మీదే ప్రేమగా ఉంటుంది. నీరజ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. దానిలో ఉన్న అరుళ్ అనే ఒక వ్యక్తి సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అరుళ్ వైఫ్ ఒక సీరియల్ పిచ్చిది, ఎప్పుడు సీరియల్స్ ని చూస్తూ ఉంటుంది. ఒకరోజు అరుళ్ ఆఫీస్ డిప్రెషన్ తో ఉంటాడు. అరుళ్ వైఫ్ వచ్చి ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, వెళ్దామా అని అంటుంది. అరుళ్ కి కోపం వచ్చి, మాట్లాడితే సీరియల్, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంతకు మించి నీ దగ్గర ఎలాంటి టాలెంట్ లేదు అని తిట్టేసి వెళ్లిపోతాడు. అలా వెళ్లేటప్పుడే అవసరమైతే మీ అమ్మగారి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు ఉండి రమ్మని చెప్తాడు. అరుళ్ వైఫ్ చాలా ఫీల్ అవుతుంది. మరోవైపు నీరజ డేటింగ్ యాప్ నుంచి కాల్స్ మెసేజెస్ చేయవద్దు, నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్తుంది. అదే సమయంలో నీరజ ఇంటికి ఒక పార్సిల్ వస్తుంది. అది చూసిన పని మనిషి, ఇలా ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం కన్నా కూడా బయట చూసి తీసుకోవడమే బెస్ట్ కదా అని అంటుంది. ఆ మాటలు విన్న నీరజ, ఈ వస్తువులన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతాయి అని నీరజ చెప్పి వెంటనే ఆ పార్సిల్ ని తీసుకుని వెళ్లి తన రూమ్ లో ఓపెన్ చేస్తుంది. ఆ పార్సిల్ ఏమిటి అంటే, మూవీ స్టార్టింగ్ లో నీరజ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది కదా, అవే ఇప్పుడు డెలివరీ చేసి ఉంటారు.
ఆ తర్వాత నీరజ ఎప్పట్లాగే ఆఫీస్ కి వెళ్తుంది. తన ఫ్రెండ్ వచ్చి నీరజాని కలిసి నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని ఎటువంటి కమిట్ లేని విషయం ఇది అని నీరజాకి చెప్తుంది. ఆ తర్వాత ఒక అబ్బాయి వచ్చి నీరజాతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఇద్దరు కారులో వచ్చి కూర్చుంటారు. ఎప్పట్లాగే నీరజ ఒక ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్లి ఫ్లవర్ కొనుక్కుని ఇంటికి వస్తుంది. అలా వచ్చేటప్పుడే నీరజ ఆ అబ్బాయితో ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అన్ని చెప్పి ఉంటుంది. నీరజ తనని చూసి నీకు చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి కదా అని అంటుంది. దానికి ఆ అబ్బాయి కూడా గుర్తున్నాయి అని అంటాడు. బేసిక్ గా నీరజకి ఈ లవ్ ఎఫెక్షన్ లాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ నీడ్ కోసం అతన్ని ఇంటికి రమ్మని పిలిచి ఉంటుంది. ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత నీరజ ఇంట్లో ఉన్న థింగ్స్ గురించి తనకన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నీరజ అక్కడ ఉన్న వస్తువులన్నిటి మీద కూడా పేపర్ పెట్టి వాటి మీద ఏవో రాసి పెట్టి ఉంటుంది. నీరజ వాటన్నిటినీ కూడా తన హస్బెండ్ కి గుర్తుగా పెట్టుకుని ఉండి ఉంటుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి వెళ్లి సోఫాలో కూర్చుని అక్కడ ఉన్న మ్యాగజైన్ ని పట్టుకోబోతూ ఉంటాడు. దాంతో నీరజ వెంటనే తనను చూసి నువ్వు అక్కడ కూర్చోకు, ఆ మ్యాగజైన్ ని అక్కడే ఉంచేయి, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్తుంది. అలా ఈ ఇద్దరు కూడా వైన్ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తారు. ఆ అబ్బాయి నీరజని నా పక్కన వచ్చి కూర్చో అని చెప్తాడు. దాంతో నీరజ వెంటనే వెళ్లి ఆ అబ్బాయి పక్కన కూర్చుంటుంది. కానీ ఆమెకు ఆ వైబ్ మ్యాచ్ అవ్వదు. దాంతో నీరజ వెంటనే ఈ బెడ్ వద్దు అని వెంటనే వెళ్లి ఒక మ్యాట్ తీసుకుని వచ్చి లోపల వేసి ఆ అబ్బాయిని వచ్చి ఆ మ్యాట్ మీద కూర్చోమని చెప్తుంది. దాంతో ఆ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. దాంతో ఆ అబ్బాయి వెంటనే నీరజని చూసి నువ్వు నీ హస్బెండ్ మీద ఎంత ప్రేమతో ఉన్నావో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. సో నేను నీతో ఉండడం నాకు చాలా పాపం అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీరజ డాక్టర్ ని మీట్ అయ్యి ఈ విషయం మొత్తం చెప్తూ నాకు ఆ వైబ్ సెట్ అవ్వడం లేదు అని అంటుంది. దాంతో డాక్టర్ నీరజని చూసి మీకు ఎవరితో ఫిజికల్ రిలేషన్షిప్ మ్యాచ్ అవుతుందో వాళ్ళతోనే కంటిన్యూ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు నీరజ పార్క్ కి జాగింగ్ కోసం వెళ్తుంది. ఒక వ్యక్తి తననే ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అది ఎవరో కాదు, తన ఇంటి ముందు ఉండే అరుల్. కానీ నిజానికి అరుల్ తనని ఫాలో అవ్వడు, తను కూడా జాగింగ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నీరజ జాగింగ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ గా ఆఫీస్ కి వెళ్లిపోతుంది. నీరజ వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషే అరుల్ వాళ్ళ ఇంట్లో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. అరుల్ వైఫ్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. పెళ్లి తర్వాత లైఫ్ ఇలానే ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ పని మనిషి నీరజ లవ్ స్టోరీ గురించి వాళ్ళకి చెప్తుంది. అరుల్ వైఫ్ కూడా తను నీరజ లాగా ఉండాలి అనే థాట్ వస్తుంది. ఒక రోజు నీరజ పార్క్ లో కూర్చుని ఉంటుంది. అయితే తన ఫ్లవర్ ని తీసుకురావడం మర్చిపోయి ఉంటుంది. ఆ సమయంలో అరుల్ ఫ్లవర్ తీసుకుని వచ్చి ఇస్తాడు. అప్పుడు అరుల్ మరియు నీరజకి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అలా ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అరుల్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన వైఫ్ నీరజ వాళ్ళ ఇంట్లో లాగా మెమరీస్ ని క్రియేట్ చేయడం చూసి ఇంటిని పాడు చేస్తున్నావు, ఎంతైనా నువ్వు విలేజ్ వ్యక్తివి కదా అని తిట్టి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు అరుల్ ఆఫీస్ కి బయలుదేరినప్పుడు నీరజ అతన్ని ఇష్టపడుతుంది. అప్పటి నుంచి నీరజ అరుల్ రెగ్యులర్ గా ఆ పార్క్ లో మీట్ అవుతూ ఉంటారు. నైట్ టైం లో అరుల్ హ్యాపీగా నిద్రపోతాడు. కానీ అరుల్ వైఫ్ కి తనతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటుంది. కానీ తన హస్బెండ్ నిద్రపోతాడు. ఆ తర్వాత రోజు నీరజ శారీ కట్టుకుంటుంది. పని మనసుతో తన పెళ్లి జీవితం గురించి మాట్లాడుతూ శారీ కట్టడానికి ఆమెని రమ్మని అంటుంది. ఆ పని మనిషి కూడా నీరజని సెకండ్ మ్యారేజ్ చేసుకోమని రికమెండ్ చేస్తుంది. కానీ నీరజ ఇంట్రెస్ట్ చూపించదు. ఎప్పట్లాగే నీరజ ఆఫీస్ కి వెళ్లి ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో లేని టైం చూసి మేనేజర్ నీరజని అప్రోచ్ అవుతాడు. అయితే నీరజ ఇంట్రెస్ట్ లేదని అవాయిడ్ చేసి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి నీరజ మరియు అరుల్ మాట్లాడుకుంటూ నడుచుకుని వస్తూ ఉంటారు. అరుల్ ఒక గుడ్ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అరుల్ ఇంటికి వెళ్తాడు. అరుల్ వైఫ్ రెడీ చేసిన ఆ ఫన్నీ ఐటమ్స్ ని, వాటి మీద రాసిన మెమరీస్ ని చూసి చాలా కోప్పడి ఇరిటేట్ గా ఫీల్ అవుతాడు. అరుల్ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అరుల్ అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఈ ప్లాన్ మాత్రం సక్సెస్ అయితే నేను మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఇంకా ఉన్నతమైన లైఫ్ ని లీడ్ చేస్తాను అని అంటాడు. మరోపక్క పని మనిషి నీరజ ఇంట్లో క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఫ్లవర్ పాట్ లోని ఫ్లవర్స్ వాడిపోయి ఉంటాయి. నిజానికి నీరజ ఆ రోజు ఫ్లవర్స్ ని ఇంటికి తీసుకురావడం మర్చిపోయి ఉంటుంది. నీరజ కూడా ఆ ఫ్లవర్ పాట్ ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. పని మనిషి నీరజని చూసి ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నారు అని అంటుంది. ఆ తర్వాత నీరజ అరుల్ ని ఇష్టపడుతూ ఉంటుంది. తన వైబ్ అరుల్ తో మ్యాచ్ అయినందువల్ల
తనకేం కావాలో డైరెక్ట్ గా అడుగుతూ ఒక మెసేజ్ ని పంపిస్తుంది. అరుల్ ఆ మెసేజ్ ని చూసి చాలా ఇరిటేట్ గా ఫీల్ అవుతాడు. నిజానికి అరుల్ నీరజతో తన కోరికల్ని తీర్చుకోవడానికి ఫ్రెండ్షిప్ చేయలేదు. తను చాలా నిజాయితీగా తనకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలి అనుకుంటాడు. అందుకే అరుల్ ఆ మెసేజ్ ని చూడగానే చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యి నువ్వు ఇలాంటి వ్యక్తివని అనుకోలేదు అని తిడతాడు. దాంతో నీరజ చాలా ఫీల్ అవుతుంది. ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పవచ్చు కదా అని ఏడుస్తూ తప్పు చేశానా అని ఫీల్ అవుతూ ఉంటుంది. అరుణ్ తన ఫ్రెండ్ ని చూసి ఈ అమ్మాయి మంచి వ్యక్తి అనుకున్నాను, కానీ ఇలా బిహేవ్ చేస్తుంది అనుకోలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న అరుణ్ ఫ్రెండ్ అరుణ్ చూసి ఏంటి తను నిన్ను డైరెక్ట్ గా అడిగేసిందా, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ని కట్ చెయ్యి అని చెప్తాడు. ఆ మాటలు విన్న అరుణ్ రేపటి నుంచి తన ఫేస్ కూడా చూడను అని అంటాడు. నీరజ డాక్టర్ ని కలిసి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత నీరజ ఎప్పట్లాగే ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఎవరు లేని టైం చూసి మేనేజర్ నీరజ దగ్గరికి అప్రోచ్ అవుతాడు. రాత్రంతా ఆన్లైన్ లోనే ఉన్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు లేకపోతే ఎవరితో అయినా సెక్స్ చేస్తున్నావా అని మేనేజర్ అడుగుతాడు. ఆ మాటలు విన్న నీరజ చాలా కోపంతో నేను ఏమైనా చేసుకుంటాను, నీకు వచ్చిన సమస్య ఏమిటి అని పెద్దగా అరుస్తుంది. దాంతో మేనేజర్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నీరజ కూడా సైలెంట్ గా వెళ్లిపోతుంది. ఆ తర్వాత నీరజ ఫ్లవర్ మార్కెట్ కి వెళ్లి ఫ్లవర్స్ కోసం నిల్చున్నప్పుడు అక్కడ ఫ్లవర్స్ లేవు అని తెలుస్తుంది. సిటీకి వెళ్లి కొనాలి అనుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో అరుల్ అటువైపు రావడంతో నీరజ అరుల్ని చూసి నాకు ఒక హెల్ప్ చెయ్యండి, మీకు ఎలాంటి అవమానం తీసుకుని రాను, నేను సిటీకి వెళ్లి ఫ్లవర్స్ ని కొనాలి అని చెప్తుంది. దాంతో అరుల్ బైక్ ఎక్కమని చెప్తాడు. అలా ఇద్దరు కూడా ట్రావెల్ చేస్తున్నప్పుడు నీరజ అరుల్ని చూసి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పవచ్చు కదా, ఎందుకని మంచి ఫ్యామిలీ వ్యక్తిని కాదు అని నన్ను తిట్టారు అని అంటుంది. సరే మన మధ్య అలాంటి ఫైట్స్ ఏమీ వద్దు, మంచి ఫ్రెండ్స్ గా ఉందాం అనుకుంటూ ఫ్లవర్ షాప్ కు వస్తుంది. అరుల్ వెంటనే తనని షాప్ లోకి తీసుకుని వెళ్తాడు. నీరజ అక్కడ ఫ్లవర్స్ ని కొంటుంది. ఆ తర్వాత అరుల్ ఇంటికి తిరిగి వచ్చి తన వైఫ్ ని అప్రోచ్ అవుతాడు. అప్పుడు అరుల్ వైఫ్ కోప్పడి ఇష్టం ఉంటే వస్తావు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతావు, నేనేమైనా టీవీనా అని తను అలిగిపోయి కోపంగా వెళ్లి నిద్రపోతుంది. అప్పుడు అరుల్ మళ్ళీ నీరజతో చాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత రోజు అరుల్ కి ఫారెన్ జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, కానీ తను అక్కడికి వెళ్ళను అని అంటాడు. నీరజ ఎప్పట్లాగే వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర తన మామగారు వచ్చి ఉంటారు. ఇంటి నిండా అలెక్స్ మెమరీస్ ని చూసి షాక్ అవుతాడు. నిజానికి అతనికి లవ్ మ్యారేజ్ అయినందువల్ల నీరజ అతనికి అస్సలు నచ్చదు, కానీ ఆ ఇంటిని చూసినప్పుడు నీరజతో ప్రేమగా మాట్లాడి ఆమె చేసిన ఆహారం తిని అక్కడి నుంచి వెళ్లే ముందు నీరజని చూసి అలెక్స్ నీతోనే ఇంకా ఉన్నాడు అని చెప్పి వెళ్లిపోతాడు. నీరజ అలెక్స్ ని గుర్తు చేసుకుని చాలా ఫీల్ అవుతుంది. మరోపక్క అరుల్ వాళ్ళ ఇంట్లో అరుల్ వైఫ్ తయారు చేసిన ఫ్లవర్ పాట్ ని పగలగొట్టేసి ఆమెను చూసి నువ్వు ఒక పల్లెటూరు దానివి అంటూ తిడతాడు. ఆ తర్వాత రోజు అరుల్ నీరజని మీట్ అవుతాడు. నీరజ తన మామయ్య ఇంటికి వచ్చిన సంగతి అరుల్ కి చెప్తుంది. నీరజ అరుల్ ని చూసి జనరల్ గా నాకు మా మామయ్య అంటే ఇష్టం లేదు, కానీ ఈ రోజు మా మామయ్య చెప్పిన మాటలు నా మైండ్ లో ఉండిపోతున్నాయి అని అంటుంది. అరుల్ కూడా నీరజకి సలహా ఇస్తూ ఉంటాడు. కానీ చివరికి ఆ ఇద్దరు ఒక రిలేషన్షిప్ లో ఉండడానికి డిసైడ్ అవుతారు. నీరజ మరియు అరుల్ ఆ పార్క్ లోనే రాత్రి ఆ పార్క్ క్లోజ్ చేసే టైం వరకు అక్కడే ఉంటారు. పోలీసులు వచ్చి అందరినీ అక్కడి నుంచి వెళ్లిపోమని అంటూ ఉంటారు. ఆ సమయంలో నీరజ మరియు అరుల్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. అయితే నీరజ ఇంటికి వెళ్లే ముందు బయట ఎక్కడికైనా వెళ్దామా అనుకుని బైక్ మీద అలా బయటికి తిరుగుతూ ఉంటారు. అరుల్ ఎప్పటిలాగే నీరజని తను ఫ్లవర్ కొనుక్కునే ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా నీరజ ఇంటికి తిరిగి వస్తారు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో కరెంటు పోతుంది. అరుల్ నీరజని చూసి ఇంట్లో ఇన్వర్టర్ లేదా అని అడుగుతాడు. నీరజ లేదు అని అంటుంది. అప్పుడే నీరజ ఒక క్యాండిల్ ని వెలిగించి తీసుకుని వస్తుంది. ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. అలా అర్ధరాత్రి సమయంలో లైట్ వెలుగుతుంది. సరిగ్గా అదే సమయంలో బయట పెద్దగా గాలి కూడా వీస్తూ ఉంటుంది. అరుల్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్లిపోతాడు. అరుల్ తన ఇంట్లో తన వైఫ్ రాసిన ఆ మెమరీస్ అన్నిటినీ చదువుతాడు. తన వైఫ్ కి తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకుంటాడు. అంత అర్ధరాత్రి సమయంలో వచ్చిన అరుల్ వైఫ్ అరుల్ కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేసి పెడుతుంది. దాంతో అరుల్ తన వైఫ్ తో ప్రేమగా మాట్లాడుతూ తనతో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అరుణ్ వైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నీరజ నిద్ర లేచి తను క్రియేట్ చేసిన మెమరీస్ అన్నిటినీ క్లీన్ చేసి ఆ రూమ్ మొత్తంలో కూడా అలెక్స్ మెమరీస్ అన్నిటినీ చెరిపేస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన పని మనిషి అదంతా చూసి చాలా సంతోషిస్తుంది. ఆ పని మనిషి అలెక్స్ మెమరీస్ ఉండడం వల్లనే నీరజ ఇలా ఒంటరిగా ఉండిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ మెమరీస్ అన్నిటినీ నీరజ చెరిపేయడంతో చాలా సంతోషిస్తుంది. అక్కడతో ఈ
మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు మమ్ముట్టి నటించినటువంటి మున్నారి ఇప్పు అనే మూవీని చూసారా? ఈ మూవీ క్లైమాక్స్ చూసారంటే మాత్రం షాక్ అవుతారు. మీరు మీ జీవితంలో చూడని క్లైమాక్స్ ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.